హలో అందరికీ. ఇవాళ మనం కాజు కర్రీ చేసుకుంటున్నామండి చపాతీలో. మా ఇంట్లో ఇవాళ కాజు కర్రీ చేసి పెట్టమా అని అడిగిన తక్షణమే స్టార్ట్ చేశాను. దీనికి కావాల్సింది గోధుమ పిండి, దానిలో కొంచెం బటర్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. బాగా కలపండి గోధుమ పిండిని. నేను ఒక చేత్తో వీడియో పట్టుకోవడం వల్ల, సెల్ ఫోన్ పట్టుకోవడం వల్ల అలా కలపవలసి వస్తుంది. ఇంకా నేను ట్రైప్యాడ్ కొనలేదు, నెక్స్ట్ కొంటాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, కొనలేదు. అలా బాగా కలపండి, మర్దనా చేసి పక్కన పెట్టుకోండి. ఒక అర్ధగంట గంట పిండి నాననివ్వండి బాగా. అయిపోయిన తర్వాత మనం కాజు కర్రీకి రెడీ చేసుకోవాలి కదా. దానికి బాండ్లీలో బటర్ వేసుకోండి. మాది పాలల్లో తీసిన వెన్నేనండి, బయట నుంచి కొనుక్కొచ్చింది కూడా కాదు, ఇంట్లో తీసుకున్న వెన్న, స్వచ్ఛమైన వెన్న. నేను అసలు ఎక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వాడలేదండి, ఓన్లీ బటర్ అంటే బటర్, జీడిపప్పు ఇవే వాడానండి. ఇంకా అట్లా బటర్ కాగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు 3 కలిపి దానిలోనే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక పక్కన జీడిపప్పును కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. జీడిపప్పు దాదాపు ఒక 100 గ్రాములు వేయించుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వేగిపోతాయి కదా. ఇంకా వేయించిన జీడిపప్పు, ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిపి కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ మరీ పేస్ట్ లాగా చేసుకోకండి, అస్సలు బాగోదు. కొంచెం ముక్కలుగా లైట్గా తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బాండ్లీలో వేసుకుని దానిలో కొంచెం ఇంకా తగినంత ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పండి. ఎంత తిప్పితే అంత టేస్ట్ అండి కాజు కర్రీ. బాగా తిప్పితే గంటెతో బాగా తిప్పితే కాజు కర్రీ బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇంకపోతే తర్వాత చిటికెడు గరం మసాలా. నేనైతే దాల్చిన చెక్క, లవంగము, జాజి పువ్వు, జాపత్రి, ఇంకా ఇవన్నీ రోస్ట్ చేసేసుకుని, లవంగాలు, యాలక్కాయ ఇవన్నీ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుని పెట్టుకున్నా. దాన్ని చిటికెడు వేసాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కారం కలర్ కోసం కొంచెం వేసాను. ఆల్మోస్ట్ మనకి కర్రీ రెసిపీ తయారైపోయిందండి. ఇంకా తర్వాత వచ్చి చపాతీ మనం ఇందాక కలుపుకున్నాం కదా చపాతీలు. ఇంకా అలా చపాతీ పెనం మీద వేసేసుకొని అది కూడా వేయించి రోస్ట్ చేసిన తర్వాత మనం డిష్ని ఇంకా సిద్ధం చేసుకోవటమేనండి. తరువాయి మీకు లాస్ట్గా కొంచెం మేగడ వేయండి. పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, లేదా పాల మీద మేగడ కానీ వేస్తే కమ్మగా ఉంటుందండి రెసిపీ. ఇంకా అలా తయారైపోయిన తర్వాత ఇంకా చపాతీ చేసేసుకోండి. ఇంకా చపాతీ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.